మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే 500 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఆ యొక్క శ్రీరామచంద్ర యొక్క పునర్ప్రతిష్ఠ కార్యక్రమం 22/1/2024 సంవత్సరంలో సోమవారం రోజు ఏదైతే అయోధ్యలో భవ్య దివ్యమైన మందిరాన్ని నిర్మించి ఆ రోజు బాలరాముని పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే. మిత్రులారా, యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క బాలరాముని యొక్క పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించాలని, హిందువుల మనోభావాలు మొత్తం కూడా ఆ యొక్క 22 సోమవారం రోజు ఏదైతే భవ్యమైనటువంటి ఆ యొక్క దృశ్యాలన్నీ కూడా చూడాలనే ఒక హిందూ సోదరులంతా ఏదైతే పూనుకున్నారో, యావత్ భారతదేశం మొత్తం కూడా వివిధ రాష్ట్రాలలో సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, హిందువుల మనోభావాలు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 22 తారీఖు నాడు సెలవు దినంగా ప్రకటించాలని ఈరోజు రామదండు రాష్ట్ర అధ్యక్షునిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాదాపు 13 సంవత్సరాల నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని, హిందువులంతా ఐక్యతతో ఉండాలని, ఆ యొక్క రాముల వారు ఆశీస్సులు ప్రతి హిందూ సోదరుడిపై ఉండాలని 13 సంవత్సరాల నుంచి రామదండు పేరు మీద ప్రతి పల్లె తిరుగుతూ, ప్రతి గ్రామం తిరుగుతూ ఆ యొక్క అయోధ్య రాముని పేరు మీద పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈరోజు నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మేము 13 సంవత్సరాల నుంచి ర్యాలీ చేస్తున్నామో ఆ అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలని, రామజన్మభూమి యొక్క రాముని యొక్క ప్రతిష్ఠ కావాలనేది అయితే మేము సంకల్పం తీసుకొని ప్రతి శ్రీరామనవమి రోజు 40 రోజుల ముందే ఉపవాస దీక్షలు ఉంటూ ఆ యొక్క రాముల వారి జపం చేస్తూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని మేమైతే కలగన్నామో ఆ కళ నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా ఎమ్మటున్నటువంటి సోదరులందరూ కూడా ఈ యొక్క భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిరాన్ని ఈరోజు 22 తారీఖు పునర్ప్రతిష్ఠ అవుతున్నందుకు వారు నాతో పాటు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చాలా కృషి అవుతున్నారు. మనం కూడా అయోధ్యకు పోవాల్సి ఉండే కొంత గ్యాప్ తర్వాత మేము అందరం కూడా మా మిత్ర బృందంతో అయోధ్యకు బయలుదేరుతాం. ఆ యొక్క రాముల వారి ఆశీస్సులు హిందూ సోదరులపై ఉండాలని, ఈ యొక్క ప్రతిష్ఠ తర్వాత ఈ దేశం రూపులేఖలే మారబోతున్నాయి కాబట్టి హిందువులంతా ఐక్యతతో ఉండి ఈ యొక్క ప్రోగ్రాం తిలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.